హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సంస్కృతి రెసిపీస్. ఈరోజు మన సంస్కృతి రెసిపీస్లో పక్కా విలేజ్ స్టైల్లో నాటుకోడి రెసిపీని చేసుకోబోతున్నాము. నేను ఇక్కడ కుక్కర్లో కాకుండా నార్మల్ డేక్షాలోనే చేస్తున్నాను. ఈ విధంగా చేయడం వల్ల టేస్ట్ అనేది అల్టిమేట్ ఉంటుంది. పీస్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. గ్రేవీ అనేది మరీ లూజ్గా కాకుండా మరీ తిక్కుగా కాకుండా పర్ఫెక్ట్గా ఉండేలా చేసి చూపించబోతున్నాను. మరి ఇంకా ఆలస్యం చేయకుండా రెసిపీని స్టార్ట్ చేసేద్దాం. నేను ఇక్కడ కేజీ 200 గ్రామ్స్ కోడిని తీసుకున్నాను. ఇది డ్రెస్సింగ్ చేశాక 900 గ్రామ్స్ వరకు ఉంటుంది అప్రాక్సిమేట్గా. దీనికోసం 2 మీడియం సైజ్ ఆనియన్స్ చాప్ చేసుకున్నాను, 3 చిన్న సైజ్ టమాటాలు, 4 పచ్చిమిర్చీలు, చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, కొంచెం కరివేపాకు తీసుకొని రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక మందంపాటి కడాయిలో 100 గ్రామ్స్ వరకు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయ్యాక రా మసాలా వేసుకుందాం. ఇలాచి, లవంగ, పట్ట, వీటితో పాటు కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకుందాం. 4 పచ్చిమిర్చీలు, నైస్గా చాప్ చేసుకున్న ఆనియన్ కూడా యాడ్ చేసుకుందాం. ఇవి మంచిగా ఫ్రై చేసుకుందాం. లైట్ గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు హాఫ్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు చికెన్ని యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకుందాం. వాటర్ అనేది వేయనవసరం లేదండి. ఆయిల్లోనే మంచిగా ముక్క అనేది ఫ్రై అవుతుంది. 12 నుంచి 15 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి మంచిగా కుక్ చేసుకుందాం. ఈ చికెన్ ముక్కల నుంచి వాటర్ వచ్చి చికెన్ ఒక 50% ఉడికేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మీ రుచికి తగినంత సాల్ట్, 2 టేబుల్ స్పూన్ల కారం కూడా వేసి మంచిగా మిక్స్ చేసుకుందాం. మరొక 2 నిమిషాలు కుక్ చేసుకుందాం. ఈ విధంగా ఆయిల్ రిలీజ్ అయ్యాక చాప్ చేసుకున్న టమాటా, చింతపండు రసంని కూడా వేసుకొని మరొక 5 నిమిషాలు ఇది కుక్ అయ్యేలోపు మసాలా ముద్దని ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఇలాచి, లవంగ, పట్ట, కొంచెం మిరియాలు, 2 ఎండుమిర్చీలు, కొంచెం ఎండు కొబ్బరి, 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, వీటితో పాటు జీరాను కూడా యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో రోస్ట్ చేసుకుందాం. వీటితో పాటు 1 స్పూన్ గసగసాలు, అలాగే 2 రెబ్బల ఎల్లిపాయలు కూడా వేసి మసాలా ముద్దని రెడీ చేసుకుందాం. ఇప్పుడు ఈ మసాలా ముద్దను కూడా వేసుకొని 2 గ్లాసుల వాటర్ వేసానండి. నేను పులుసు ఎక్కువ కావాలనుకుంటే మీరు వాటర్ ఎక్కువ వేసుకోవచ్చు. కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని మూత పెట్టి 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. గుమగుమలాడే మన నాటుకోడి పులుసు రెడీ అయిపోయిందండి. ఎండి కొబ్బరి, గసగసాల పేస్ట్ వేయడం వల్ల దీని ఫ్లేవర్ అనేది అల్టిమేట్ ఉంటుంది. ఈ నాటుకోడి పులుసు రుచి మరింత పెంచడం కోసం లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోవడమే. ఇది దోశ, చపాతి, కొబ్బరన్నం, చిల్లుగార, వైట్ రైస్ ఇలా దేంట్లో అయినా అదిరిపోతుంది. ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ పులుసు అనేది మరీ పల్సగాను లేదు, అలాగని చిక్కగా లేకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది. చూడండి పీస్ కూడా ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో.
కుక్కర్లో కాకుండా నాటుకోడి అనేది ఇలా చేసుకుంటే టేస్ట్ మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.